ఓం శ్రీ గురుభ్యో నమః. సమర్పణ భావన ఎలా వస్తుంది అని అడిగారు. నేను నా యొక్క సాధన అనుభవాలు మీ అందరికీ షేర్ చేస్తున్నాను. పెద్దగా దీని గురించి బట్టి పట్టాల్సిన అవసరం ఉండదు అన్నట్టు. అంటే నీవు సాధన చేస్తున్న సమయంలో ఆ టైంలో ఏం జరుగుతుంది, కొన్నిసార్లు క్రియలు ఎక్కువ అవుతూ ఉంటాయి. కనీసం సాధన నుండి లేచి మనము ఫోన్ కూడా చేయలేని పరిస్థితి ఉంటుంది. భయభ్రాంతులకు లోనవ్వకుండా దాదాపుగా భయం అయితే ఫస్ట్ వేస్తుంది. తర్వాత ఒక్కోసారి 2 సార్లు అలాగే జరుగుతుంటే అప్పుడు ఏమనిపిస్తుందంటే మన లోపల ఆర్ట్ఫుల్గా ఒక్కటే ఏంటిది, నీ యొక్క భగవంతుణ్ణి కానీ నువ్వు నమ్మిన గురువుని కానీ పూర్తి విశ్వాసంతో ఇంకా నన్ను నువ్వు నడిపించాలి. అసలు ఏం జరుగుతుందో తెలుస్తలేదు నాకు, అంతా నన్ను ముందుకు నడిపించండి సాధనలో అనేసి మన లోపల ఒక థింకింగ్ జరగాలి. ఆ థింకింగ్లో కూడా ఆర్ట్ఫుల్గా సమర్పణతో మనం వేడుకోవాలి ఎన్నర్గా. అలాంటప్పుడు సమర్పణ భావన అనేది చాలా ఈజీగా వస్తుందండి. ఇది ఎలా జరుగుతుంది అంటే అన్ఎక్స్పెక్టెడ్గా అక్కడ మనం ప్రయత్నం చేయకుండానే జరుగుతుంది. నా సాధన విషయాలలో ఏ ప్రయత్నం చేయలే, అంటే సాధన గురువుగారు ఏదైతే నేర్పించారో అది మాత్రమే చేశాను నేను. కానీ లోపల క్రియలు చాలా జరిగాయి. అంటే పూర్వజన్మ సుకృతాలే ఇవన్నీ కూడా కర్మరూపంలో దగ్ధమవుతున్నాయి అనే విషయం అయితే ఎరుకలోకి వస్తుంది, సాధకుడు గమనించాలి. అయితే అలా శరణాగతి సమర్పణ అనేది మనకు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఆ శక్తి ఇదంతా చేయిస్తుంది అనే విషయం ఎరుకలోకి వస్తుంది అన్నట్టు. ఇంకో క్వశ్చన్ అనేది ఉండదు. ఒకవేళ సాధన కరెక్ట్గా చేస్తున్నామంటే తప్పకుండా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి, ఆన్సర్స్ కూడా వస్తుంటాయి. అది భౌతిక ప్రపంచంలో వస్తాయి, అంతర్గతంగా వస్తాయి. వాటిని గమనించే స్థితిలో శిష్యులు ఉండాలి. జై గురుదేవ.